ఐడిపిఎల్ భూముల మీద రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కల్వకుంట్ల కవిత వర్సెస్ మాధవరం కృష్ణారావుల మధ్య మాటల యుద్ధాన్ని మనం చూసినాం. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. కవిత భర్త ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని మాధవరం కృష్ణారావు చేసిన ఆరోపణ. సో మరి మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్కి ఆదేశించింది. మరి ఈ విచారణ ఎంతవరకు నిష్పక్షపాతంగా కొనసాగుతుందనంటే $1 మిలియన్ క్వశ్చనే. ఎందుకంటే గతంలో ఏ భూముల మీద విచారణ చేసి ఏ భూములని ప్రభుత్వ ఖాతాల్లో కలిపిరి వీళ్ళంతా ఆలోచించండి. మనం 340 ఎకరాల వర్టెక్స్ వెంచర్ మీద వీడియో చేస్తే దాని మీద విచారణకు ఆదేశించిండా రేవంత్ రెడ్డి? ఆదేశించిండా? వై ఐడిపిఎల్? అది కొంత పొలిటిసైజ్ అయింది కాబట్టి ఇష్యూ పొలిటిసైజ్ అయింది కాబట్టి దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇప్పుడు చాలామంది అంటున్నారు కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు, కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని. మరి కవిత కబ్జా చేసిందని అంటున్నారు, కవిత భర్త అందులో ఇన్వాల్వ్ అయ్యింది అంటున్నారు కదా. మరి ఒకవేళ కవిత వెనకాల రేవంత్ ఉంటే, ఒకవేళ కవిత భర్త దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే మరి ఈ విజిలెన్స్ ఎంక్వైరీలో దొరుకుతాడు కదా. మరి అంత సాహసం ఎట్లా చేసిండు రేవంత్ రెడ్డి అనే క్వశ్చన్ కూడా వస్తుంది. ఏదన్నా ఉండొచ్చు తెర వెనకాల, ఇప్పుడు ఏదన్నా ఉండొచ్చు. ఆమె ఏమంటుంది, మేము ఎప్పుడో బయటకు వచ్చినాం అంటుంది. జనరల్గా ఎట్లుంటుందంటే ఏదైనా ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక మంత్రి కానీ, ఎవరన్నా పెద్ద వాళ్ళు అందులో డైరెక్ట్గా ఇన్వాల్వ్ కారు. ఎవడో వాళ్ళ బినామీలని, వాళ్ళ కంపెనీలని పెడతారు అందులో. సో ఇట్లా ఇందులో కూడా వాడు మెయిన్ ల్యాండ్ కన్స్ట్రక్షన్సా, ఎవడో టెక్నాలజీసా ఏదో కంపెనీ ఉన్నది. సో ఆ కంపెనీ పేరుతో ఆ భూములన్నీ కూడా రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. అంటే దొంగ మొత్తం అదంతా కూడా 200% 1,00,000% టోటల్లీ అది కబ్జా. దాంట్లో మనం అసలు ఆ భూముల దగ్గరికే పోయి వీడియో చేసి వచ్చినాం కదా. మాధవరం కృష్ణారావు ఇంటర్వ్యూ చేసిన తర్వాత భూముల దగ్గరికే పోయి వచ్చినాం మనం. చాలా క్లియర్గా మొత్తం కన్ఫ్యూజ్ చేసి పడేసారు ఆ భూముల విషయంలో. అది ముందు నుంచి ప్రభుత్వ భూములే. దాని తర్వాత సింథటిక్ ఫ్యాక్టరీ అని ఒక ఫ్యాక్టరీకి ఆ భూములు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆ సింథటిక్ ఫ్యాక్టరీ నుంచి మళ్ళీ గవర్నమెంట్ భూములుగా మార్చి ఈ దొంగలాడు మెయిన్ ల్యాండ్ టెక్నాలజీస్ వాటి పేరు మీద రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. క్లియర్ ఎవిడెన్స్ ఉన్నది ఎక్కడికక్కడ. నాలా కన్వర్షన్ చేసి దొంగలు. జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది బిల్డింగ్లు కట్టుకోవడానికి. పోయిన గవర్నమెంట్ పాత్ర ఉన్నది, ఈ గవర్నమెంట్ సహకారం కూడా ఉన్నది. ఇక ఈ ఎంక్వైరీ అంటే ఏం ఎంక్వైరీ? ఆ ఎంక్వైరీని మనం ఎట్లా నమ్మాలా? అందుకే మేము అంటున్నాం కదా, మీరు ఈ ఎంక్వైరీ చిత్తశుద్ధితో చేస్తారు అని అనుకోవడానికి చరిత్ర ప్రామాణికం కదా. చరిత్రలో వర్టెక్స్ వాడి మీద 340 ఎకరాల అతి భయంకరమైన వెంచర్ మీద దాదాపు 1,000 కోట్ల బిజినెస్ మీద మనం దాని మీద స్టోరీలు చేసినాం. ఏది ఎంక్వైరీ? ఏది? ఆ గ్రామానికి సంబంధించిన భూములు ఉన్నాయి, ఆ గ్రామానికి సంబంధించిన చెరువులు ఉన్నాయి, ప్రైవేట్ భూములు కబ్జా పెట్టిండు, ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ కబ్జా పెట్టిన మనం వీడియోలు చేస్తే ఎంక్వైరీ ఏది? అదే వర్టెక్స్ రామసముద్రం కుంట కబ్జా పెట్టిండని మనం మాట్లాడితే ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయని మనం మాట్లాడుతుంటే సహకారంతో ఎంక్వైరీ ఏది? ఇప్పుడు మీరు ఐడిపిఎల్ భూముల మీద విజిలెన్స్ విచారణ అంటున్నారు కదా, మేము తీసుకెళ్తాం పదండి. ఇదే కూకట్పల్లిలో శాస్ ఇన్ఫ్రా అని వాడు దగ్గర 10 ఎకరాల పైన భూమిని కబ్జా పెట్టి గవర్నమెంట్ ల్యాండ్ని పెద్ద అపార్ట్మెంట్స్ కడుతున్నాడు. దాని పక్కనే హానర్ ఉన్నది, దాని పక్కనే సైబర్ సిటీ ఉన్నది. ఎంత విలువైన భూమి అది? ఎకరం 150 కోట్లు పలికే విలువైన భూమి అది. 100 నుంచి 150 కోట్లు పలికే భూమి అది. మరి వాటి మీద కూడా ఎంక్వైరీ అవసరం కదా. మరి వాటి మీద ఎందుకు చేయరు? అడుగుతున్న ప్రశ్న ఇది. అసలు 376 సర్వే నెంబర్ ఎందుకు వచ్చింది ఇందులోకి? మాట్లాడదాం. ఐడిపిఎల్ భూముల మీద ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ ఐడిపిఎల్ భూముల్లో మనం కూడా మొన్న పోయి వచ్చినాం రీసెంట్గా. మొత్తం పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి. మెయిన్ ల్యాండ్ టెక్నాలజీస్ పేరుతో ఈ పర్మిషన్స్ అన్ని తెచ్చుకున్నారు. ఇది జిహెచ్ఎంసీ పెద్ద ఎత్తున దీనికి పర్మిషన్స్ కూడా ఇచ్చింది. ఎవడు ఇది కడుతున్నది? A2A స్పేసెస్ పేరుతోని ఈ కన్స్ట్రక్షన్ పెద్ద ఎత్తున నడుస్తున్నది. దాదాపు 10ల సంఖ్యలో అపార్ట్మెంట్స్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ కడుతున్నారు. ఇదిగో జిహెచ్ఎంసీ ఇచ్చిన పర్మిషన్ ఇది. ఈ ప్రాంతం ఎక్కడ ఉంటుందంటే ఇటు సైడ్ బాలానగర్ ఉంటుంది, ఒక సైడ్ బాలానగర్ మండలం బాలానగర్ విలేజ్, ఇంకొక సైడు కూకట్పల్లి మండలం మూసాపేట విలేజ్. ఈ మధ్యలో ఉన్నటువంటి భూములే ఐడిపిఎల్ భూములు. దాదాపుగా 400 నుంచి 500 ఎకరాల సర్కారు భూమి ఇది. 210 సర్వే నెంబరు మదర్. దాని తర్వాత ఇది కొన్ని కంపెనీలకు ఇవ్వడం జరిగింది.
ఇందులో సింథటిక్ ఫ్యాక్టరీ అనో కంపెనీకి ఇవ్వడం జరిగింది. మనం మొత్తం అంతా డీటెయిల్గా బయట పెట్టినాం. అయితే ఆ సింథటిక్ ఫ్యాక్టరీకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ భూములని గవర్నమెంట్ భూములుగా మార్చి కొంతమంది దొంగలంతా ఎంటర్ అయిపోయి కేటీఆర్ ఆధ్వర్యంలో సహకారంతో ఈ భూములని పట్టాల కింద మార్చేసుకొని రెసిడెన్షియల్ జోన్గా మార్చేసి ఇట్లా జిహెచ్ఎంసీ పర్మిషన్లు ఇచ్చి రెరా పర్మిషన్స్ తీసుకొని కట్టుపడేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా సహకారం ఉన్నది, డౌటే లేదు. సహకారం లేకపోతే ఎట్లా నడుస్తుంది పని? ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ అంటున్నారు, మొన్న 2 రోజుల కింద పోతే పని నడుస్తూనే ఉన్నదాడు. ఆడొక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని పెట్టి ఇక మొత్తం అంతా వ్యవహారం అంతా చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఆడికి పోగానే వచ్చిరు నా ఎమ్మడి కూడా, ఎవరు వచ్చారు దేనికి వచ్చారంటే మనం చూసి వెళ్ళిపోయారు ఇక వాడు ఈడినాడని ఆడ వీడియో చేసి రావడం జరిగింది. ఇగో మెయిన్ల్యాండ్ టెక్నాలజీస్ శ్రీ గ్లోబల్ హోమ్స్ అండ్ హైట్స్ ఎల్ఎల్పి ఫార్మర్లీ నోన్ హ్యాజ్ మెయిన్ల్యాండ్ టెక్నాలజీస్ శ్రీ ఎం తిరుపతి రావట, రిప్రజెంటెడ్ బై ఎం సచ్చిదానంద రావట. ఎవరో వీళ్ళంతా ఈ బ్యాచ్ అంతా. స్ట్రక్చరల్ ఇంజనీర్ కాశీ విశ్వనాథ్, లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ ఆర్కిటెక్ట్ పాండురంగమూర్తి అట. సో ఇట్లా ఈ పర్మిషన్స్ వచ్చినాయి వీళ్ళకి. ఎవడు ఇచ్చిండు? గవర్నమెంట్ ఇచ్చింది. గవర్నమెంట్ ఎవడు? వీళ్ళే కదా. ఏమన్నాడు? పర్మిషన్లు ఉన్నాయి మాకు. పర్మిషన్లు ఎట్లా వచ్చినాయి? పైసలు ఇస్తే వచ్చినాయి. దొంగలంతా కలిసిపోతాయి. ఇగో మెయిన్ల్యాండ్ టెక్నాలజీస్ ఎంత కడుతున్నాడు? ఇగో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రెసిడెన్షియల్ కన్సిస్టింగ్ ఆఫ్ బ్లాక్ బి గ్రౌండ్ ప్లస్ 16 అప్పర్ ఫ్లోర్స్. దాని తర్వాత బ్లాక్ ఐ అట గ్రౌండ్ ప్లస్ 16 ఫ్లోర్స్ అట. బ్లాక్ జే గ్రౌండ్ ప్లస్ 16 ఫ్లోర్స్. బ్లాక్ సి 16 ఫ్లోర్లు. బ్లాక్ ఏ 3 సెల్లారు 1 గ్రౌండు 17 అప్పర్ ఫ్లోర్లు. బ్లాక్ ఎల్ 1 గ్రౌండు 17 అప్పర్ ఫ్లోర్లు. బ్లాక్ కే 1 గ్రౌండు 16 అప్పర్ ఫ్లోర్లు. ఎమ్యూనిటీస్ 1 గ్రౌండ్ ప్లస్ 5 అప్పర్ ఫ్లోర్స్. ఇట్లా అంతా ఇగో ఎమ్యూనిటీస్ 2 1 గ్రౌండ్ ప్లస్ 6 అప్పర్ ఫ్లోర్స్ టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 48,946 సిచ్యువేటెడ్ బాలానగర్ మెయిన్ రోడ్ లొకాలిటీ కుకట్పల్లి మండల్ మేడ్చల్ డిస్ట్రిక్ట్. ఇంత భయంకరమైన కన్స్ట్రక్షన్ ఇక నడుస్తున్నది ఇదే భూములలో, ఐడిపిఎల్ భూములలోనే. ఇగో మేము ఆ రోజు మ్యాప్ కూడా చూపించడం జరిగింది. ఇగో ఇది 100% కబ్జా అండి. ఇగో ఇదంతా మ్యాప్ ఎక్కడున్నది ఏంటన్నది మాస్టర్ ప్లాన్. ఇగో ఇదంతా ఒకప్పుడు 210/3 210/4 210/2 210/3 210/4 అనే సర్వే నెంబర్లు. ఈ భూమి అంతా అక్కడ సిచ్యువేటెడ్ లొకాలిటీ అనమాట ఇది. ఇందులో 210/3 అండ్ 210/2 అండ్ 210/3 27 అండ్ 28 కింద ఓవర్లాప్ అయిన సర్వే నెంబర్. కానీ వీళ్ళు 210/2 అండ్ 210/3 ముందు పెట్టి పర్మిషన్స్ తెచ్చుకున్నారు. కానీ కన్స్ట్రక్షన్ ఎక్కడ జరుగుతున్నది? 210/4లో జరుగుతున్నది. చాలా తెలివిగా మొత్తం కన్ఫ్యూజ్ చేసి కలగూర గంపంతా చేసి ఈ మొత్తం భూముల మీద పడ్డారు ఈ దొంగలంతా. కవిత ఏమంటది? టేకాంషా కంపెనీ మా ఆయన ఎప్పుడో బయటకు వచ్చిండు, అందరు ఉన్నారు ఇంట్లో, అందరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇందులో. ఇప్పుడు ఈ భూముల మీద విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించిందట. సుమారు 20,000 కోట్ల విలువైన స్థలాలపైన విచారణ షురు. అన్యాక్రాంతం, వివాదాల నేపథ్యంలో దర్యాప్తునకు ప్రాధాన్యం. కూకట్పల్లి ఏవీబీ పురాన్ని ఆనుకొని ఉన్న ఐడిపిఎల్ భూమి హైదరాబాద్ బాలానగర్ ప్రాంతంలోని వివాదాస్పద ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ భూములపైన విచారణకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రంగంలోకి దిగింది. సుమారు 20,000 కోట్ల విలువైనదిగా చెబుతున్న ఈ భూముల తాజా స్థితిగతులు, పూర్వాపరాలు, యాజమాన్య హక్కులు, అన్యాక్రాంతం తదితర అంశాలపైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించబోతున్నది. ఇక్కడ కొంతమంది ప్రజలు కూడా కట్టుకున్నారు. సరే, వాళ్ళకి ఎవరు అమ్మారు ఏంటి అన్నది పక్కన పెడితే దాదాపు 60-70 సంవత్సరాలుగా ఇందిరానగర్ కాలనీ వీళ్ళందరూ ఐడిపిఎల్ భూముల్లో ఉన్నారని అంటున్నారు. కానీ ఆ ప్రజల్ని దయచేసి ఇబ్బంది పెట్టొద్దు. మీరు ఫస్ట్ చేయాల్సింది ఈ ఐడిపిఎల్ భూముల్లో ఈ మెయిన్ ల్యాండ్ కన్స్ట్రక్షన్ వాడు 210/2 210/3 210/4లో జరుగుతున్న ఈ నిర్మాణాలను ఫస్ట్ కూల్చిపడేయాలి. ఈ మెయిన్ ల్యాండ్ టెక్నాలజీస్ అనే కంపెనీకి ఈ భూములు ఎట్లా వచ్చినాయో చెప్పాలి. ఇగో ఇందులో కవిత భర్త అనిల్ కుమార్ పాత్ర ఏందో చెప్పాలా. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ సేల్ డీడ్లే. అసలు ఈ పర్సన్స్ అంతా ఎవరో చెప్పాలా.
సో ఎవరైనా పేద ప్రజలు కనుక అక్కడ కబ్జాలో ఉంటే దయచేసి వాళ్ళని వదిలిపెట్టాలి. వాళ్ళు కూడా ఈ కేసీఆర్ అధికారంలోకి వచ్చే కంటే ముందే వాళ్ళు కనుక అక్కడ ఆక్యుపై చేసి ఉంటే, ఆ భూముల్లో వాళ్ళు ఉంటే వాళ్ళని దయచేసి వాళ్ళని ఏమీ అనకుండా వాళ్ళకి ఆ భూములు రిజిస్ట్రేషన్ చేయాలి. ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఈ 210/2, 210/3 అండ్ 210/4 సర్వే నెంబర్స్లో ఉన్న ఆ భూమిలో ఈ మెయిన్ల్యాండ్ టెక్నాలజీస్ అనేవాడు కడుతున్న ఈ A2A స్పేసెస్ పేరుతో నడుస్తున్న ఈ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నో వాటి మీద పడాల. మరి రేవంత్ రెడ్డి విచారణ చేయగలుగుతాడా? ఎవరికి వాళ్ళు ఇగో జాగృతి పోరాటాల ఫలితంగా విచారణ అని కవిత అంటుంది. ఓ నాయన, ఎక్కడి విచారణ, ఎక్కడి కథ? విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలని మాధవరం కృష్ణారావు కూకట్పల్లి ఎమ్మెల్యే అంటున్నాడు. యాజ్ ఇట్ ఈజ్ మేము కూడా ఏం చెప్తున్నామంటే, కవిత ఆరోపించిన భూముల మీద కూడా ఎంక్వైరీ జరగాలి, కృష్ణారావు ఆరోపించిన భూముల మీద కూడా ఎంక్వైరీ జరగాలి, మేము ఆరోపించిన భూముల మీద కూడా ఎంక్వైరీ జరగాలి. ఇప్పుడు వర్టెక్స్ వర్మ వాడు 340 ఎకరాల వెంచర్ చేస్తున్నాడు శంషాబాద్ దగ్గర. ఎంక్వైరీ ఉందా ఇంతవరకు దాని మీద? ఎందుకు ఉండదు? అందరు ఇన్వాల్వ్ అయ్యారు, ముఖ్యమంత్రికి సంబంధించిన వాళ్ళు కూడా అందులో ఉన్నారు కాబట్టి జరగదు. ఈ విచారణ కూడా ఏదో జరుగుతుందనైతే నేను అనుకుంటలేనండి. ఎందుకంటే వాడు ఆల్రెడీ అపార్ట్మెంట్లు కట్టిండు, పెద్ద పెద్ద ఫ్లోర్లు వేసి పడేసిండు. మరి ఇప్పుడు అది ఆగుతుందా? రేవంత్ రెడ్డి ఆపగలుగుతాడా? మళ్ళీ ఇలా కవిత ఉన్నది, కవితకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని అని కృష్ణారావు ఆరోపిస్తున్నాడు. ఆగే అవకాశం ఉందా? ఇదే కూకట్పల్లిలో మూసాపేట నుంచి హైటెక్ సిటీకి వెళ్ళే దారిలో అక్కడున్న మైసమ్మ కుంట, కాముని కుంట, ఆ చెరువుల కబ్జాలు, వాడు సైబర్ సిటీ వాడు గవర్నమెంట్ ల్యాండ్లో కడుతున్నాడు, శాస్ ఇన్ఫ్రా వాడని గవర్నమెంట్ ల్యాండ్లో కడుతున్నాడు, హానర్ అనే కంపెనీ వాడు గవర్నమెంట్ ల్యాండ్లో కడుతున్నాడు. ఇవి ఎప్పుడో మనం చూపించినాం. మరి వాటి మీద ఎంక్వైరీ కావాలి కదా. మరి వాటి మీద ఎంక్వైరీ చేయగలుగుతాడా రేవంత్ రెడ్డి? చేయడు. మరి ఆనాడు పర్మిషన్స్ ఇచ్చింది కేటీఆర్ కదా, కేటీఆర్ని దోషిగా నిలబెట్టొచ్చు కదా, ఎందుకు చేయడు? వీళ్ళు ఇప్పుడు ఎంటర్ అయ్యారు అందులోకి. ఆనాడు అవతలి వైపు ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఆ మాఫియా, ఈనాడు రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి కూర్చున్నది. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ఏమీ చెయ్యడు. మరి 1,00,000 కోట్లు కక్కిస్తా అన్న రాహుల్ గాంధీ మరి ఎటుపోయిండు? మరి రాహుల్ గాంధీ మాట్లాడు, ఎందుకు మాట్లాడు? ఇక్కడి నుంచి వచ్చే పైసలే కదా మరి ఢిల్లీకి పోవాల్సింది. కాబట్టి రాహుల్ గాంధీ మాట్లాడు, ఎందుకంటే ఆ పార్టీని బతికిస్తున్నది, ఖర్చులకు ఇస్తున్నది ఇక్కడి నుంచే పోతున్నాయి కాబట్టి మాట్లాడు. ఎంత ఘోరం! మరి అపోజిషన్లో ఉన్న బీజేపీ ఎందుకు మాట్లాడదు? IDPL భూములు అంటే అది కేంద్రానికి సంబంధించింది కదా, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్, ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి కేటాయించిన భూములు కదా. ఎందుకు మాట్లాడరు? వాళ్ళు కూడా మాట్లాడరు. బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు మాట్లాడరు? కేటీఆర్ ఒక్క భూమి మీద వచ్చి మాట్లాడుతుండా? మాట్లాడని వాళ్ళంతా దొంగలే. కొంతమంది ఏమో నటిస్తుంటారు, మాట్లాడుతున్నాం అన్నట్టుగా నటిస్తుంటారు. ఈ ఎంక్వైరీ ఏడి దాకా వస్తుందో చూద్దాం. ఇక అసలు ఈ భూములు ఎట్లొచ్చినాయి ఏంటి అన్నది కూడా మనం లెక్క తేల్చాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దీన్ని ఇంకొకటి, ఎక్కడైతే ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు కబ్జా చేసినాయో దాని మీద ఫస్ట్ ఎంక్వైరీ చేయకుండా మొత్తం భూముల మీద ఎంక్వైరీ అంటే మీరు ఎప్పుడు చేయాలా? ఫస్ట్ మీరు ఈ 210/2, 210/3, 210/4 ఈ 3 సర్వే నెంబర్లలో ఉన్న ఈ వివాదాస్పద భూమి మీద మీరు విచారణ చేయండి ఫస్ట్. దాని తర్వాత మొత్తం భూముల జోలికి వెళ్ళండి. ఫస్ట్ ఈ భూమిలో ఈ మెయిన్ల్యాండ్ టెక్నాలజీస్ అనేవాడు A2A స్పేసెస్ అని కడుతున్నవాడు ఏ రకంగా కడుతున్నాడు? దయచేసి ఈ A2A స్పేసెస్ అని కడుతున్న దీంట్లో దయచేసి కొనుగోలు చేయడం ఆపండి జనాలు కూడా. ఎందుకంటే మీరు రేపు పొద్దున కొనుక్కొని ఆగం కాకుర్రి. తెలుసు కదా మీకు ఏడుందో ఇది. మనం బాల్నగర్ డీమార్ట్ ఐడియా ఉంది కదా, బాల్నగర్ డీమార్ట్కి యూతలో లెఫ్ట్కి వెళ్తాం. బాల్నగర్ డీమార్ట్ రాకముందే జస్ట్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మీరు ఒకవేళ డబ్బులు కట్టిన ఈ A2A స్పేసెస్ వీళ్ళ దగ్గర దయచేసి తీసుకునే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఎవరు కూడా అటువైపు తొంగి చూడకండి కొనుగోలు చేయడానికి. ఎందుకంటే రేపు ఏదన్నా జరగవచ్చు. రేపొద్దున ఇది ఇక్కడ మీరు కొనుగోలు, రేపొద్దున ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని తేల్చిరు అనుకోండి, అనవసరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.